హాయ్ అండి. నేను ఈజీగా అయ్యే నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నానండి. ఈరోజు నేను ఒక 2, 3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, చిన్నపాటి సైజు 3 నిమ్మకాయలు, ఒక 2, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 1 కప్ ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు వేసానండి. ఆవాలు వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం దోరగా వేయించాలండి. దోరగా వేయించిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి వేయాలండి. ఒక 2, 3 ఎండుమిర్చి, ఒక 2, 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలండి. ఇప్పుడు అది కూడా కొద్దిగా వేగాలండి. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు బాగా వస్తుందండి స్మెల్. అది కూడా కొద్దిగా వేగనిచ్చిన తర్వాత చూడండి బాగా వేగిపోయిందండి ఇప్పుడంతా. ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూను పసుపు వేయాలండి. ఒక స్పూను ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు అయితే మనకు సరిపోయినంత వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టైమ్స్ హాఫ్ స్పూన్ వేసేసుకున్నానండి. కొద్దిగా కలిపేసుకొని నేను ఇక్కడ నిమ్మకాయ పిండుకున్న రైస్ పెట్టుకున్నానండి. అది దాంట్లోకి వేసుకోవడమే. వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. అన్నం విరగకుండా కలపాలండి. మెల్లిగా అన్నం విరగకుండా కలిపేసుకోవాలి. చూసారా, వేడి వేడి పులిహోర రెడీ.